హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ అనిత. సో ఈరోజు మనం 10th క్లాస్లో పాలినామియల్స్ ఇంట్రడక్షన్ గురించి ఆల్రెడీ తెలుసుకున్నాం ముందు వీడియోలో. ఇప్పుడు పాలినామియల్స్ గురించి అదే ఎక్సైజ్ 2.1లో ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాం. సో ద గ్రాఫ్ ఆఫ్ y is p of x are given in the figures below. For the same polynomials p of x, find the number of zeros of p of x in each case. సో మనకు ఒక ఫిగర్ ఇస్తాడు, దాన్ని p of x ఎన్ని జీరోస్ ఉన్నాయి, p of x జీరోస్ ఉన్నాయా లేదా అనేది మనం కనుక్కోవాలన్నమాట. ఒక ఫిగర్ ఇచ్చారు. సో ఇది ఎక్స్ యాక్సిస్, ఇక్కడ నిలువుగా ఉండేది హారిజాంటల్గా ఉండేది ఎక్స్ యాక్సిస్, నిలువుగా ఉండేది వై యాక్సిస్. ఎప్పుడైనా సరే ఇది ఎక్స్, ఎక్స్ డాష్, వై, వై, వై డాష్. ఇక్కడ మధ్యలో మిడిల్లో ఎప్పుడు కూడా జీరో ఉంటుంది, అదే ఓ ఉంటుంది. తర్వాత ఇది కట్స్, ఇక్కడ కట్ అయింది అనమాట. ఇది ఎక్స్ యాక్సిస్కి కట్ కాలేదు. సో ఇప్పుడు ఆన్సర్ వచ్చేసి నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ పాలినామియల్ టోటల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ద కర్వ్ ఇంటర్సెక్ట్ ఎక్స్ యాక్సిస్. అది ఊరికే క్వశ్చన్లో ఉండేది, మనం అట్లా రాసేసినాం. ఫస్ట్ది ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ నో జీరోస్. ఇక్కడ ఎక్స్ యాక్సిస్లో ఏం కట్ కాలేదు కాబట్టి బికాజ్ ద గ్రాఫ్ డస్ నాట్ కట్ ద ఎక్స్ యాక్సిస్ అట్ ఎనీ పాయింట్. ఇక్కడ ఎక్స్ యాక్సిస్లో ఏ పాయింట్ దగ్గర కూడా కట్ కాలేదు కాబట్టి ద నెంబర్ ఆఫ్ జీరోస్, ద నో జీరోస్ అనమాట. ఇక్కడ అర్థమైందా? నో జీరోస్ ఉంటాయి అన్నమాట, ఎందుకంటే ఎక్స్ యాక్సిస్లో ఏమీ కట్ కాలేదు కాబట్టి. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ వన్. ఇప్పుడు సెకండ్ ఫిగర్, దీంట్లో ఫస్ట్ ప్రాబ్లంలో సెకండ్ ప్రాబ్లం. ఇది ఎక్స్, ఎక్స్ యాక్సిస్, వై, వై డాష్. ఇది ఎక్స్, ఎక్స్ డాష్, వై, వై డాష్, మిడిల్లో జీరో. సో దిస్ ఈజ్ ద కట్స్. ఇక్కడ వై యాక్సిస్లో కట్ అయింది, ఇక్కడ ఎక్స్ యాక్సిస్లో కట్ అయింది. ఎక్స్ యాక్సిస్లో ఎన్ని పాయింట్స్ దగ్గర కట్ అయింది? ఓన్లీ 1 పాయింట్. సో ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ 1. సో 1 పాయింట్ దగ్గర కట్ అయింది కాబట్టి 1, బికాస్ ద గ్రాఫ్ కట్స్ ద ఎక్స్ యాక్సిస్ అట్ ఓన్లీ 1 పాయింట్. సో 1 పాయింట్ దగ్గర కట్ అయింది కాబట్టి 1 పాయింట్. సో దీస్ ఆర్ ద సింపుల్ అండ్ ఈజీ మెథడ్స్. సో ఇక్కడ థర్డ్ ప్రాబ్లం. సో ఫిగర్ చూడండి, ఇది ఎక్స్, ఎక్స్ డాష్, వై, వై డాష్, జీరో దగ్గర. సో ఇక్కడ నుంచి మొదలై, ఇక్కడ నుంచి మొదలై ఇక్కడ నుంచి ఇలా వచ్చి ఇక్కడ ఎండ్ అయిపోయింది. ఇక్కడ మనకి ఇక్కడ ఎక్స్ యాక్సిస్లో కట్ అయింది ఫస్ట్ పాయింట్, ఇక్కడ ఎక్స్ యాక్సిస్లో కట్ అయింది, ఇక్కడ ఎక్స్ యాక్సిస్లో కట్ అయింది. సో ఎన్ని పాయింట్స్? 1, 2, 3 పాయింట్స్ దగ్గర కట్ అయింది ఎక్స్ యాక్సిస్ అనేది. సో ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ ఈక్వల్ టు 3 బికాస్ ద గ్రాఫ్ కట్స్ ద ఎక్స్ యాక్సిస్ అట్ 3 పాయింట్స్, 1, 2, 3. సో దిస్ ఈస్ ద రీజన్. This is the fourth one. So this figure, so we see this figure first, x, x dash, y, y dash. ఇక్కడ నుంచి వచ్చేసి ఇలా వచ్చేసింది అనమాట. ఇక్కడ ఎక్స్ యాక్సిస్లో ఎన్ని పాయింట్స్ దగ్గర కట్ అయింది? ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. సో 2 పాయింట్స్ దగ్గర కట్ అయింది అనమాట ఎక్స్ యాక్సిస్. సో ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ ఈక్వల్ టు 3 బికాస్ ద గ్రాఫ్ కట్స్ ద ఎక్స్ యాక్సిస్ అట్ 2 పాయింట్స్. 2 పాయింట్స్ దగ్గర కట్ అయింది కాబట్టి ఎక్స్ యాక్సిస్ అనేది 2 పాయింట్స్ దగ్గర కట్ అయిందని చెప్తాను దీంట్లో వివరం అంతే. ఇప్పుడు ఫిఫ్త్ ప్రాబ్లం చూడండి, ఈ ఫిగర్ చూడండి ఒకసారి. ఇక్కడ ఎక్స్, ఎక్స్ డాష్, వై, వై డాష్. ఇక్కడ నుంచి మొదలై ఇట్లా వచ్చేసింది అనమాట చూడండి. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఎక్స్ యాక్సిస్లో కట్ అయింది, ఇక్కడ సెకండ్, ఇక్కడ థర్డ్, ఇక్కడ ఫోర్త్. సో 4 పాయింట్స్లో కట్ అయింది. ఇక్కడ కట్ అయింది కదా అనొచ్చు, కానీ మనకు వాడు అడిగింది ఎక్స్ యాక్సిస్ మాత్రమే, ఇక్కడ వై యాక్సిస్లో కదా కట్ అయింది కాబట్టి ఇది దీంట్లోకి లెక్కలోకి రాదనమాట. సో ఓన్లీ ఎక్స్ యాక్సిస్ మాత్రమే మనకు వాళ్ళు అడిగిండేది కాబట్టి అలా వస్తుంది. సో ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 1, 2, 3, 4 కదా, కాబట్టి 4 బికాస్ ద గ్రాఫ్ కట్స్ ద ఎక్స్ యాక్సిస్ అట్ 4 పాయింట్స్ ఓన్లీ. సో ఇది 6th ప్రాబ్లం. సో ఈ ఎక్సైజ్లో లాస్ట్ ప్రాబ్లం. సో ఈ ఫిగర్ చూడండి ఒకసారి. ఎక్స్, ఎక్స్ డాష్, వై, వై డాష్. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఇక్కడ దగ్గర వచ్చేసరికి ఎండ్ అయింది. ఇక్కడ ఎక్స్ యాక్సిస్లో ఎన్ని చోట్ల మనకి ఎక్స్ యాక్సిస్ కట్ అయిందంటే 1, 2, 3. ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఇది. సో ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 3. సో 1, 2, 3. సో 3 బికాస్ ద గ్రాఫ్ కట్స్ ద ఎక్స్ యాక్సిస్. ఈ ఎక్స్ యాక్సిస్లో 3 పాయింట్స్ దగ్గర కట్ అయింది, ఇక 1, 2, 3. సో 3 పాయింట్స్ దగ్గర కట్ అయింది కాబట్టి 3 పాయింట్స్ అని రాసాం మనం. నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 3 అని రాసాం. సో ఇంతటితో 2.1 ఎక్సైజ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా 2.2 నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇంకా
నా వీడియోస్ అన్ని మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.